6 గ్యారెంటీలు అసలు ఏం వస్తలేవన్న వాళ్ళు చెప్పిన ఇంతవరకు ఏది కూడా ఒకటి అమలు కాలే. ఏమైంది లేడీస్కు ఒక బస్సు ఫ్రీ పెట్టిండు, ఒక సన్న బియ్యం ఇస్తాడు అంతే తప్ప కానీ ఆయన ఇచ్చిన హామీలు ఏది ఒకటి కూడా ఇంతవరకు కూడా కాలే. ఫ్రీ కరెంట్ అసలు వస్తలేదు, వస్తలేదు. అది కూడా డూటా మాటలు అవి కూడా అన్ని పింఛన్లు ఎడ పెంచిండు. ఇక పింఛన్లు పెంచడం అనే ముచ్చటలేదు. ఈయన వచ్చి ఓవర్గా పెట్టింది మాత్రం ఇప్పటి వరకు ఏది లేదు. మీరే మార్పు రావాలని గెలిపించుకున్నారు కదా, మరి మార్పు వస్తుంది అనుకున్నాంలే కానీ ఈయన నట్టేట్లా ముంచిండు. ఇంకేం మార్పు తెస్తాడు ఈయన. ఇప్పటి వరకైనా జనాలు కళ్ళు తెరిచి రానున్న రోజులలో తగిన బుద్ధి చెప్పాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు కళ్ళు తెరుచుకోవాలనుకుంటున్నారు? బాగాలేదా పాలన? అస్సలకే బాగలేదు. ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో ఏదో ఒక్కటి కూడా లేదు కదా బరాబరి. అందుకోసం అని జనాల నుంచి తిరుగుబాటు మొదలైంది. మరి వీళ్ళు ప్రజాపాలన అంటున్నారు. వాళ్ళ బొంద పాలన, ప్రజాపాలన లేదు, ఏం లేదు. ఏదో 2-3 లీడర్లు వెనకేసుకొని తిరుగుతారు. వాళ్ళ జేబులు నింపితే వాళ్ళు ప్రజాపాలన చెప్తారు తప్ప కానీ నిరుపేదకు అందిన స్కీమ్లు అసంటిది ఏం లేదు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఇచ్చిండు, అవి కూడా వాళ్ళ ఓన్లీ కార్యకర్తల వరకే ఇస్తాడు. ఊళ్ళే వాళ్ళకే ఇస్తాడు. అది మా అసలైన పేదోని గుర్తించి ఆ ఇల్లు ఇచ్చుడు కూడా లేదు. అంటే పేరుకే చెప్పుకుంటూ పోతా ఉన్నారా, చేస్తా ఉన్నారా? పేరుకే చెప్పుడు, వాళ్ళు చేసుడు మాత్రం ఏం లేదు.